ఈరోజు పోలియో డ్రాప్స్. మీకెవరికైతే తెలీదో ఈరోజు పోలియో డ్రాప్స్ అని, వెంటనే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న సెంటర్‌లలో డ్రాప్స్ వేయించి తీసుకురండి పిల్లల్ని. ఇదెంత క్రూషియలో నేనెవ్వరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు. లాస్ట్ టైమ్ పోలియో డ్రాప్స్ అప్పుడు నేను మెదక్‌లో ఉన్నా. అప్పుడు అక్కడ మాత్రం వేయలేదు. అన్ని చోట్ల వేశారు. మేము తిరిగి సైలెంట్‌గా ఊకున్నాం. చాలా బాధ అనిపించింది. అయ్యో! ఈసారి పోలియో డ్రాప్స్ మిస్ అయిపోయిందని. ఈసారి ఏపిచ్చినా మా బాబుకైతే నెక్స్ట్ 6 పడతాయి కాబట్టి ఇంక నెక్స్ట్ ఇయర్ వేయించాల్సిన అవసరం లేదు. మా పాపకి నెక్స్ట్ ఇయర్ కూడా పడతది. ఇంకా కొంచెం సేపయితే వర్షం పడేటట్టు ఉందని మేము అయితే అర్జెంటుగా పొద్దున్నే వచ్చేసినాం. వాళ్ళకి కాల్ చేస్తే వర్షం పడితే ఇక్కడంతా అల్లకల్లోలం అయిపోతది. తొందరగా వచ్చి వేయించుకొని వెళ్ళండి అని చెప్పారు. ఇంకా మేము వెళ్ళి వేయించుకొని వచ్చేసినాం. బ్రష్ కూడా చేయలేదు. అంత పొద్దున పోయినాం. అయినా డ్రాప్స్ ఎప్పుడైనా బాగా ఎండ్ అయిన తర్వాత వేయించొద్దంట. మార్నింగే వేయించాలంట. ఇది అక్కడ వాళ్ళే చెప్పారు నర్సులు. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే డప్పుతో దండోరా వేసి మరి చెప్తారు రేపు డ్రాప్స్ ఉన్నాయని. కానీ కొంతమందికి సిటీలో ఉన్న వాళ్ళకి దగ్గరలో సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎలా వేయించాలో తెలియదు. అందుకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. చూసుకొని వేయించుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు అమ్మ నీ హ్యాండ్కి కూడా మార్కు పెట్టుకో అని అల్లరి చేసారు. ఇంకా అందుకే నెయిల్ పాలిష్ తీసి పెట్టుకున్నా. వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం మనం ఆపిన ఆగరు. వాళ్ళకి నచ్చినట్టు చేయాల్సిందే. ఇంకెవరైనా డ్రాప్స్ వేయించిన వాళ్ళు ఉంటే అర్జెంటుగా వెళ్ళి వేయించండి. పోలియో అనే మహమ్మారి నుండి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి.